కరీంనగర్ జగిత్యాలలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఆ వార్త ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను చాలా మంది ఇలాంటి నేరపూరిత వార్తల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు, ఈ వార్తల వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పి. ఖచ్చితంగా ఉపయోగమే. ఎందుకంటే అన్ని రకాల సమస్యల్ని, అన్ని రకాల ప్రమాదాల్ని మనం ఊహించలేం. ముందుగా ఇలా ఏదైనా జరిగింది అన్నప్పుడే ఓహో ఇలా కూడా జరిగే అవకాశం ఉందా అని మన మైండ్లో ఒకటి ఆలోచన వస్తుంది, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి. కరీంనగర్ జగిత్యాలలో జరిగిన ఘటన ఏంటి అంటే, హాస్పిటల్లో ఒక ఆడ కూతురుపై జరిగిన లైంగిక దాడి. ఎవరైనా ఊహించగలరా? అసలు అక్కడ ఇలా జరుగుతుంది అనే స్పృహ కూడా మనకు ఉండదు. ఒక అమ్మాయి తనకి జ్వరంగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళితే తనకి జ్వర తీవ్రత ఎక్కువగా ఉండడంతో అడ్మిట్ చేశారు డాక్టర్స్. అయితే ఆ అమ్మాయి నిద్రపోతూ ఉన్న సమయంలో అక్కడున్న అటెండరో కాంపౌండరో ఎవరో మొత్తానికి ఆ అమ్మాయికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెపై లైంగిక దాడి చేశాడట. వాడు ఎంత కిరాతకుడై ఉంటే జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్కి వచ్చిన అమ్మాయి మీద లైంగిక దాడి చేస్తాడు. ఈ విషయం అమ్మాయి తెలివి వచ్చిన తర్వాత తెలుసుకుంది తనపై రేప్ జరిగింది అని. వెంటనే తల్లిదండ్రులకు చెప్పింది. అక్కడికి వచ్చి తల్లిదండ్రులు, బంధువులు, ఇంకా అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఆ కల్ప్రిట్ ఎవరో పట్టుకుని తీరాలి పోలీసులు, ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడింది అని చెప్పి. మొన్నటికి మొన్న ఒక తండ్రి తన 11 ఏళ్ల కూతురు మీద పదే అత్యాచారం చేశాడు. ఆమె గర్భవతి అయ్యే వరకు కూడా ఆ విషయం ఎవ్వరికి బయటకు తెలియదు. గర్భవతి అయిన తరువాత ఆ విషయం తెలుసుకుని తల్లి నిలదీస్తే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని చెప్పి బెదిరించాడట. సో అమ్మాయి తల్లికి కూడా ఆ విషయాన్ని చెప్పుకోలేకపోయింది భయంతో. నీ తల్లిని నిన్ను కలిపి చంపేస్తాను అని బెదిరించాడట. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి సమాజంలో. అంటే ప్రతి ఒక్కరిని కూడా అనుమానంతో చూడమని చెప్పట్లేదు, కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి అనుమానం కలిగినప్పుడు చచ్చా ఇలా ఎందుకు చేస్తారులే అన్న పాయింట్లో స్ట్రక్ అయిపోకుండా మనం జాగ్రత్తగా పరిశీలించడం కోసం ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి. మన చుట్టూ ఎన్నో రకాల నేరాలు జరుగుతుంటాయి. వాటన్నింటినీ కూడా మనం తెలుసుకుని అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ముఖ్యం.